హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో మళ్ళీ మనం తిరిగి వచ్చేసినాం బిగ్గెస్ట్ పెట్ షాప్ ఇన్ హైదరాబాద్. ఎస్, ఆఫ్ కోర్స్, డానీ పెట్స్ అండ్ కెనల్స్. అన్న కూడా వచ్చేసారు. చూస్తున్నారు కదా, సూపర్గా అనిపిస్తున్నా అన్న. ఏంటి అసలు డే బై డే. సో ఇవాళ మనం ఏ పప్పితో స్టార్ట్ చేద్దాం? ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ బిచాన్ ఫ్రైస్. బిచాన్ ఫ్రైస్. సో యా అన్న, సంథింగ్ అబౌట్ బిచాన్ ఫ్రైస్. బిచాన్ ఫ్రైస్ ఏంటంటే వైట్ కలర్లో ఉంటుంది, కొంచెం సెమీ కర్లీ అట్లా ఉంటుంది. మీకు ఒక 10 kgs అట్లా పెరుగుతుంది. డిఫరెంట్ లుక్, డిఫరెంట్ బ్రీడ్, చిన్నగా ఉంటుంది. 10 kgs అంటే మ్యాక్సిమం 10. మ్యాక్స్ వెయిట్ వచ్చేసి 10 kgs, హైట్ వచ్చేసి 15 inches అట్లా ఉంటుంది. దీని లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది? 12 to 15 years ఉంటుంది. 12 to 15 years. ఓకే, దీని మెయింటెనెన్స్ గురించి చెప్పండి అన్న. దీని మెయింటెనెన్స్ అంటే వాకింగ్ అవసరం, ఎంత పెద్ద లాంగ్ వాక్స్ అవసరం లేదు. స్పేస్ కూడా చిన్నగానే పెరుగుతుంది. సో స్పేస్ కూడా ఇట్స్ సూటబుల్ ఫర్ అపార్ట్మెంట్ లైఫ్. అండ్ ఇది యూనిక్ లుక్ ఉంటుంది. ఈ బ్రీడ్ అనేది యూనిక్ లుక్ ఉంటుంది. ఓకే, బట్ షెడ్డింగ్ ఉంటుందా? షెడ్డింగ్ చాలా తక్కువ ఉంటుంది కానీ నాట్ కంపేర్ టు అదర్ బ్రీడ్స్ బెటర్. ఓకే ఓకే, బట్ బిషాన్ ఫ్రైస్ కమ్స్ ఫ్రమ్ విచ్ ఫ్యామిలీ అన్న? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్టైమ్స్ మనం పూడల్ని బిచాన్ ఇస్ ఒరిజినల్ బిచాన్ ఫ్రైస్ వచ్చేసి బిచాన్ ఫ్రైస్ అన్న. అండ్ దీనికి స్పెషాలిటీ చెప్పండి అన్న, దీని క్యారెక్టరిస్టిక్స్ చెప్పండి. లైక్ ఫ్రెండ్లీ ఉంటుంది, ఫ్రెండ్లీ నేచర్, యూనిక్ డిఫరెంట్ లుక్ ఉంటుంది. కర్లీ హెయిర్, కొంచెం సెమీ కర్లీ హెయిర్ తోటి ఉంటుంది. బట్ ఇలాంటి వాళ్ళకి మీరు సజెస్ట్ చేస్తారు? ఎవరైనా కంపానియన్ కావాలి అని అనుకుంటారు కదా, చిన్న పిల్లలతోటైనా లేదంటే అపార్ట్మెంట్లోనైనా, దే కెన్ రైజ్ దిస్. వాళ్ళకి బెస్ట్ అండి. బాగుంది. ఓకే, నైస్. ఫైనలీ అన్న, ప్రైస్ డిపెండ్స్ ఆన్ క్వాలిటీ. మీకు ఫీమేల్ అయితే 28-30 అట్లా ఉంటుంది, మేల్ 35,000 అట్లా. మేల్ 35,000. అండ్ అన్న, దేర్ ఆర్ ఆల్సో మార్కెట్లో లైక్ క్రాస్ బ్రీడ్స్ ఉంటున్నాయి. నేనైతే చూసాను, మాల్టీస్ని చూసాను, షిట్జుని చూస్తూ ఉంటాం మనం. బట్ హౌ డూ యూ రికగ్నైజ్ ఇన్ బిషాన్? ఎట్లుంటుందంటే ఈ బ్రీడ్కి జనరల్గా ఏంటంటే ప్యాచెస్, అక్కడక్కడ ప్యాచెస్ వస్తుంటాయి. ప్యూర్ బ్రీడ్కి ప్యాచెస్ ఉంటాయి. లైట్ క్రీమ్ షేడ్ వస్తాయి, రావచ్చు అక్కడ ఇయర్స్ మీద అక్కడిక్కడ వస్తుంది. కానీ ఒక బ్లాక్ హెయిర్స్ అనేది అట్లా బ్లాక్ ప్యాచెస్ రావద్దు. ఇంకొకటి పెద్ద సైజు, వెయిట్, హెవీ వెయిట్ ఉండవద్దు. ఇది చిన్న బ్రీడ్ కాబట్టి చిన్న వెయిట్ ఉండాలి, మరీ హెవీగా ఉండవద్దు. ఓకే, ఆఫ్ కోర్స్ వెరీ క్యూట్ పప్పీస్. అండ్ ఇది టాయ్ పప్పీ కాబట్టి ఆఫ్ కోర్స్ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది, బట్ మెయింటెనెన్స్ మాత్రం చాలా తక్కువ అవుతుంది. గైస్, దాట్స్ అబౌట్ బిషాన్ ఫ్రైస్. నెక్స్ట్ పప్పీకి వెళ్ళి. సో సెకండ్ పప్పీ వచ్చేసి కూడా టాయ్ బ్రీడే అన్న. దిస్ ఇస్ మాల్టిపూ కదా? మాల్టిపూ. ఓకే, టెల్ మీ సంథింగ్ అబౌట్ మాల్టిపూ. మాల్టిపూస్ వచ్చేసి ఇది టాయ్ బ్రీడ్, మిక్స్ బ్రీడ్ బిట్వీన్ మాల్టీస్ ఇంటూ పూడల్. ఈ బ్రీడ్ ఆ రెండు బ్రీడ్ నుంచి తీసుకొచ్చిన బ్రీడ్ ఇది. ఒరిజిన్. ఓకే ఓకే. అండ్ వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ బ్రీడ్ అన్న, మాల్టిపూ? మాల్టిపూల స్పెషాలిటీ ఏంటంటే, ఇప్పుడు మాల్టీస్ చూస్తే ఫుల్ వైట్ కలర్లో ఉంటుంది. అది చిన్న సైజ్ ఉంటుంది, ఈజీ టు క్యారీ, 4 kgs మ్యాక్స్ వెయిట్, 4 to 5 kgs. వెరాస్ పుడల్ 7 to 8 kgs దాకా, 10 kgs దాకా పోతుంది. సో ఈ మాల్టిపూ అనేది ఇన్ బిట్వీన్ దీనికి దానికి ఉంటేనేమో ఫుల్ స్ట్రైట్ హెయిర్ ఉంటుంది మాల్టీస్కి, కలర్ ఏమో వైట్ ఉంటుంది. పుడుల్కేమో కర్లీ హెయిర్ ఉంటుంది. ఇదేంటంటే సెమీ కర్లీ ఉంటుంది. హైట్ లెంత్ మీడియం వస్తుంది, ఒక 5-6 kgs అట్లా. అండ్ కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఈ కలర్ లైట్ షేడ్, క్రీమ్ కలర్, అట్లా డిఫరెంట్. మిక్స్ కలర్ కూడా ఉంటుందా? మిక్స్ కలర్ అంటే వైట్, కొంచెం వైట్ షేడ్స్ వస్తుంటాయి, ఎందుకంటే మదర్ వైట్ ఉంటుంది కాబట్టి వైట్ అండ్ మిక్స్ కలర్స్. బ్లాక్ కూడా ఉంటాయి. బ్లాక్ పుడుల్ మేల్ ఉంటే ఫాదర్, అప్పుడు బ్లాక్ వస్తుంది అట్లా. అండ్ షెడ్డింగ్ ఉంటుందా? షెడ్డింగ్ ఉండదు, ఎందుకంటే మాల్టీస్కి షెడ్డింగ్ ఉండదు, పొడులకి షెడ్డింగ్ ఉండదు కాబట్టి మాల్టీపూ బ్రీడ్కి కూడా షెడ్డింగ్ ఉండదు. సో ఇది యూఎస్లో ఫేమ్. ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ అయింది కానీ ట్రెండింగ్ యూఎస్లో మంచి. ఇప్పటి నుంచి నాకు 5 years నుంచి అడుగుతుండే మాల్టీపూ ఇస్ దారా అని చెప్పి. దిస్ ఇస్ షో క్వాలిటీ మాల్టీపూ. చూపెట్టండి. ఇది హై క్వాలిటీ మాల్టీపూ ఉంటుంది. ఓకే, ఐస్ చూడండి. కలర్. What is the difference between these two? This one is female. This one is male. Nice. And final color, I think the ear లేదంటే ఇలా దీంట్లో ఉండదు. అండర్ కోట్ కలర్ ఏముంటే అది ఉంటుంది. హాయ్ గైస్, హలో, ఎలా ఉన్నావు? స్టడీ. క్యూట్ లుకింగ్. సో నైస్. సో లైఫ్ స్పాన్ విల్ బి మోర్. ఈ బ్రీడ్స్లో ఏంటంటే లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది.
అండ్ దే ఈట్ లెస్ ఫుడ్ కొంచెం తక్కువ తింటుంది. ఎక్కువ ఏంటంటే దీనికి ఎక్కువ డిసీజెస్ రావు చిన్న బ్రీడ్స్కి. అంటే జనరల్గా పెద్ద బ్రీడ్ కంపేర్ చేసుకుంటే జైన్ బ్రీడ్స్ ఉంటాయి గ్రేడెన్స్, వాటికి ప్రాబ్లమ్స్ అవి ఇవి ఉంటాయి గెయిన్ బ్రీడ్స్లో. జైన్ బ్రీడ్లో చిన్న బ్రీడ్స్కి అట్లాంటి ప్రాబ్లమ్స్, హిప్ డిస్ప్రెషర్ ప్రాబ్లమ్స్ రావు. అదే ప్లస్ పాయింట్. అండ్ టైల్స్ మార్బుల్ మీద పెట్టుకోవచ్చు, వీటికి అట్లాంటి హెడేక్లు ఉంటాయి అన్నమాట. సో వెరాజ్ ఈజీ టు ట్రావెల్, ఫ్రెండ్లీ ఉంటుంది. వేర్ వీ కెన్ ట్రై టేక్, బయటికి కూడా తీసుకెళ్ళవచ్చు. అండ్ కిడ్స్, చిన్న పిల్లలు కూడా మెయింటైన్ చేయొచ్చు, లేడీస్ మెయింటైన్ చేయొచ్చు, ఓల్డ్ ఏజ్ పీపుల్ మెయింటైన్ చేయొచ్చు. షెడ్డింగ్ ఉండదు. అంటే ఈ 4-5 బ్రీడ్స్ ఉంటాయి. షీడ్జు ఒకటి, పుడుల్ ఒకటి, మాల్టీజ్ ఒకటి, మాల్టీపో ఒకటి. ఈ బ్రీడ్స్ అన్ని బ్రీడ్స్ సేమ్ సిమిలర్ ఉంటాయి అంట. సో లైఫ్ ఫీల్ అన్న ఇంట్లో జనరల్గా పిల్లలకి ఉంటుంది తీసుకోవాలని, పేరెంట్స్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోరని ఒక భయంతో ఇప్పించారు అనమాట. బట్ ఐ ఫీల్ దట్ మోర్ దెన్ పిల్లలు సమ్టైమ్స్ పేరెంట్స్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్ నీడ్ దెమ్ మోర్, బికాస్ దే చాలా టైం అలోన్గా ఉంటారు ఇంట్లో, యూనో. సో బట్ ఐ వాంట్ యూ టు టెల్ ద పిల్లలు ఎవరైతే మన వీడియోస్ చూస్తుంటారో, మీకు కూడా ఐఎమ్ షూర్ కాల్ చేస్తుంటారు వాళ్ళు. పిల్లలు కాల్ చేస్తుంటారు నాకు పిల్లల దగ్గర నుంచి కూడా కాల్స్ వస్తుంటే ఐ హ్యావ్ టు ఆన్సర్. సో ఐ టెల్ ఒకటే చెప్తాం, మీ పేరెంట్స్ నుంచి కాల్ చేయండి. బట్ లైక్ మీరు ఏదైనా సజెషన్ ఇవ్వండి వాళ్ళకి, ఇఫ్ దే వాంట్ టు లైక్ రియలీ గెట్ అ పప్పీ, పేరెంట్స్ అగ్రీ చేయట్లేదు. సో హౌ డు దే కన్విన్స్? నేను ఐ థింక్ ప్రీవియస్ ఆల్సో ఐ టోల్డ్ రిగార్డింగ్ దిస్. మీరు ఏదైతే అల్లరి మానేసి చక్కగా చదువుకొని, మంచిగా చదువుకొని, ఓకే, మంచి చదువుకొని మీ పేరెంట్స్ చెప్పండి, డాడీ నేను మంచి చదువుకుంటా, నాకు పప్పి ఇప్పియండి అని. మంచి చదువుకొని రిజల్ట్ మంచి మార్క్తో పాస్ కాండి 100%. సి ఈవెన్ పేరెంట్స్ ఎప్పుడు మనకి ఏం కావాలో, ఎప్పుడు ఏం కావాలో వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఇస్తారు. కానీ మీ అల్లరి బంద్ చేయాలి. వాళ్ళని అల్లరి బంద్ చేసి చెప్పిన మాట వింటే వాళ్ళు మిమ్మల్ని ఏది అడిగిందో అది ఇస్తారు. మీరు అల్లరి చేసుకుంటా చదవకుండా ఉంటే ఇంకా మీరు పప్పీతో ఉంటే టైం కూడా పప్పీ ఇంకా చదవరు అని చెప్పేసి పప్పీని ఇప్పించారు. బట్ ఎవరైతే పేరెంట్స్ వాచ్ చేస్తున్నారు, మీ పిల్లలు యాక్టివ్గా ఉండాలంటే, ఆ సోషల్ మీడియా నుంచి, గ్యాడ్జెట్స్ నుంచి దూరంగా ఉండాలంటే ఐ థింక్ పప్పీ ఈజ్ ద బెస్ట్ ఆన్సర్ టు దాట్. అండ్ ఇంకొకటి ఏంటంటే గ్యాడ్జెట్స్ ఎప్పుడు ఇవ్వాలి, మన అంతా గ్యాడ్జెట్స్ ఫోన్ పట్టుకొని ఉంటున్నారు కదా. సో కొంచెం ఇదేంటంటే సోషలైజ్ చేయొచ్చు, సోషలైజ్ అవుతుంది. ట్రూ ఫ్రెండ్ ఇది. సి నెవర్ డాగ్స్ అనేది జెన్యున్గా నేచర్ డిఫరెంట్ ఉంటుంది డాగ్స్ ఎప్పుడు. సో ఇది ఒక మంచి గుడ్ ఫ్రెండ్ ఇవ్వచ్చు, ఒక గుడ్ కంపానియన్ ఇవ్వచ్చు మీ పిల్లలకి. అట్ ద సేమ్ టైం పిల్లలు కూడా మీకు కావాలి అంటే యూ హ్యావ్ టు లిజన్ యువర్ పేరెంట్స్, దెన్ యూ ఆస్క్ యువర్ పేరెంట్స్. మీ పేరెంట్స్ని అడిగితే ఆటోమేటిక్ మీ పేరెంట్స్ ఇప్పిస్తారు. కాకపోతే మంచిగా చదువుకోవాలి. ఎందుకంటే అన్న గ్రౌండ్స్ కూడా ఉండట్లేదు ఈ మధ్య. దే హ్యావ్ వెరీ లిమిటెడ్ స్పేస్ టు ప్లే. ఐ థింక్ పిల్లలకి ఇది ఉంటే బెస్ట్ కంపానియన్. ఆడుతూ ఉరుకుతూ దాంతో. మా కిడ్ కూడా ఉంటాడు మా సన్. దీంతో పప్పీ తీసుకొస్తే దాని వెనక 1-2 hours ఆడుతూనే ఉంటాడు. మొత్తం ఇట్లా అంతా చెమటలు వచ్చేస్తాయి బాడీ అంతా. సో అది ఉరికిపిస్తుంటుంది, వీడు దాన్ని ఉరికిస్తాడు. సో ఇద్దరు మంచిగా ఆడుతుంటారు. ఫైనలీ ప్రైస్ అన్న ఆఫ్ మాల్టిపో. ప్రైస్ డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అన్నిట్లో. ఇందులో ఏం క్వాలిటీ అంటారా, ఇందులో కూడా ఉంటాయి. పేరెంట్స్ హైట్, లెంత్, దాని సైజ్ బట్టి, కలర్ బట్టి. బట్ స్టిల్ ఇఫ్ యూ కెన్ టెల్ ద ప్రైస్, డిపెండ్స్ ఆన్. ఫీమేల్స్ వచ్చేసి 25 to 30 ఉంటుంది, అప్ టు 35 దాకా ఉంటుంది ఫీమేల్స్. అండ్ మెయిల్ వచ్చేసి 35 to 40 వరకు వస్తుంది. ఓకే, మంచి క్వాలిటీ అయితే. అంటే ఎట్లా మంచి క్వాలిటీ అంటే ఇందులో పొడుల్స్లో కూడా చిన్న సైజ్, మాల్టీస్లో కూడా ప్యూర్ మాల్టీ చిన్న సైజ్ ఉందనుకోండి, యూ విల్ గెట్ 2-3 పప్పీస్, నాట్ మోర్ దెన్ దట్. కొంచెం పెద్ద సైజ్ ఉంటే పప్పీస్ కూడా క్వాంటిటీ పెరుగుతుంది, క్వాలిటీ కూడా, హైట్, లెంత్, సైజ్ కూడా పెద్దగా పెరుగుతుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ క్వాలిటీ. సో యా గైస్, దట్స్ అబౌట్ మాల్టిపో. నెక్స్ట్ పప్పీకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ పప్పీ వచ్చేసి సైబీరియన్ హస్కీ అన్న. దీన్ని పప్పీ అనాలా? అసలు చాలా హ్యూజ్గా ఉంది యాక్చువల్లీ. పప్పీ ఇది పప్పీ. వాట్స్ ద ఏజ్? 50 days పప్పీ. 50 days. ఇట్స్ హ్యూజ్ అన్న. 50 days. థాయిలాండ్ ఇంపోర్ట్ ఫాదర్. వావ్. See what మనం ఇచ్చే డిఫరెన్స్ అది. చూపెడదాం, చూడండి అసలు ఎంత హ్యూజ్ ఉందో 50 daysకి. ఓహోహో, అండ్ ఉల్లికోట్ ఫాదర్ థాయిలాండ్ ఇంపోర్ట్. చాలా నెక్స్ట్ లెవెల్ వస్తుంది. ఫేస్ చూపెట్టండి ఒకసారి. బ్లూ ఐస్, సో అమేజింగ్. హలో, చూడండి అసలు నా హ్యాండ్ మొత్తం డీప్లో వెళ్ళిపోతుంది, అంత ఫుల్ కోట్ ఉంది దీనికి. హౌ క్యూట్ అన్న, నైస్.
సో అన్న మరి సో ఎవ్రీ టైం మనకి సపోర్ట్ చేయడానికి బ్రో వస్తుంటారు. థ్యాంక్ యూ బ్రో. సో అన్న అంటే ఐఎమ్ పాజిటివ్గా సేయింగ్ దట్ ఇంత హ్యూజ్గా ఉంది, ఇంత మంచి క్వాలిటీ ఉంది కాబట్టి మెయింటెనెన్స్ కూడా ఆ విధంగా ఉంటుందేమో అని. హ్యూజ్గా ఉన్నంత మాత్రాన మెయింటెనెన్స్ అట్లా ఏమి ఉండదు. సో సేమ్ ఫీడింగ్ ఉంటుంది, సేమ్ వ్యాక్సిన్ ఉంటుంది. ఏంటంటే లుక్ వైజ్లో బోన్ సైజ్ హెవీగా వస్తుంది, హెవీ పాస్, కోట్ హెవీగా వస్తుంది. సో లుక్ కూడా చాలా బాగుంటుంది. ఓకే ఓకే. హైట్ లెంత్ కొంచెం ఫర్ తోటి ఇంకా లావుగా మంచిగా కనిపిస్తుంది. ఇది థైలాండ్ ఇంపోర్ట్ పేరెంట్స్ కాబట్టి ఈ లుక్ ఉంటుంది. జనరల్గా బ్రీడ్ ఇన్ ఇండియా అయితే కొంచెం ఇంత బోన్ సైజ్, ఇంత కోట్ రాదు. మీరు థైలాండ్ ఇంపోర్ట్ అంటున్నారు కదా, సో బేసిక్లీ ఇప్పుడు మనకి మ్యాక్సిమం బ్రీడ్స్ థైలాండ్ ఇంపోర్టే ఉంటాయి అంటే ఫర్ సైబీరియన్ హస్కీ. బట్ లైక్ వై ఆర్ యు సీయింగ్ స్పెసిఫిక్లీ థైలాండ్ ఇంపోర్ట్ జస్ట్ వన్ బికాస్ డైరెక్ట్లీ ఇది వచ్చేసి డైరెక్ట్గా వచ్చిందా? దీని ఫాదర్ పేరెంట్స్ రెండు థైలాండ్ నుంచి వచ్చాయి. సో మిగతా ఏంటంటే అప్పుడు వచ్చినప్పుడు తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ బ్రీడ్ అయినాయి, ఇక్కడ వెదర్ కండిషన్, అక్కడ థైలాండ్ నుంచి ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటున్నామంటే జనరల్గా ఇక్కడ డాగ్ షోస్ అవుతాయి, ఇంపాక్ట్ షోస్ అని. ఓకే, డాగ్ షోస్ అక్కడ చాలా మంచిగా ఎట్లా అంటే మంచి ఫీమేల్స్ మంచి మేల్స్తో మేట్ చేయించి మంచి క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తారు. సో అక్కడైతే మంచి డాగ్ షోస్లో కాంపిటీషన్ బాగుంటుంది అక్కడ. సో అక్కడ నుంచి అయితే బాగా హైట్ లెంత్ మంచి క్వాలిటీ డాగ్స్ అక్కడ దొరుకుతాయి కాబట్టి అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. సో అది ఇక్కడ బ్రీడ్ చేసి వీటి పిల్లలు ఇక్కడ ఉంటాయి. ఇదే డైరెక్ట్ థైలాండ్ ఇంపోర్ట్ చేసుకుంటే మినిమం 5 to 6 lakhs పడుతుంది ఇదే పప్పి. దీని ఫాదర్ని అంతే 6 lakhs 8 lakhs అట్లా పెట్టి తీసుకొచ్చేట్టే. ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది మనకి మన కరెన్సీకి దాని కరెన్సీకి 2.75 బాత్. సో ఎక్స్పెన్సివ్ ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంటుంది. అది దీని స్పెషాలిటీ అంటే ఏమంటారు? యూనిక్నెస్ ఉంటుంది దీని ఫేస్ అయినా, దీని కళ్ళు బ్లూ ఐస్ ఉంటాయి, ఇలా డిఫరెంట్ ఆడ్ ఐస్, బ్లాక్ ఐస్ ఉంటాయి. బ్లూ ఐస్ కొంచెం అది యూనిక్ ఉంటుంది. సో ఏంటంటే మనతోటే ఎక్కువసేపు మనతోటే ఫ్రెండ్లీగా టైం స్పెండ్ చేయాలని ఈ నేచర్ ఉంటుంది. సో ఈ బ్రీడ్ ఈజ్ యూనిక్ బ్రీడ్, డిఫరెంట్గా ఉంటుంది. ఇస్ ఇట్ లైక్ గార్డింగ్ డాగ్ ఆల్సో ఓన్లీ కంపానియన్? సేమ్ ఓన్లీ కంపానియన్, ఇట్స్ నాట్ ఎ గార్డింగ్ డాగ్. గార్డింగ్ ఏమున్నా మనకు జెన్యూన్గా చెప్తాం ఆన్సర్. ఇది ఒకటి చెప్పి రాంగ్ ఇన్ఫర్మేషన్ మిస్గైడ్ అసలు ఉండదు మన షాప్లో. ఏమున్నా కూడా జెన్యూన్ యాజ్ ఎ కంపానియన్. ఇట్స్ మెంట్ ఫర్ కంపానియన్ అంతే, చూడనీకే. యాక్చువల్లీ చూడడానికి ఇది చాలా ఫారెన్ ఇంపోర్ట్, ఫారెన్ చూసే భయపడతారు కానీ చూడడానికి అయితే వైల్డ్ లుక్ ఉంటుంది, ఎవరు చూసే రారు లోపలికి ఫస్ట్ థింగ్. బట్ లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్ కానీ అంతా ఇట్స్ సిమిలర్ టు గోల్డెన్ రిట్రీవర్ ల్యాబ్. వాటికి ఏ ఫుడ్ అయితే ఉంటుందో, ఏ మెయింటెనెన్స్ అయితే ఉంటుందో సిమిలర్గానే ఉంటుంది. As far as I know also, if I'm not wrong, you can say. కొంచెం కోట్ ఉంటుంది కాబట్టి we need to give little bit supplements. కోట్ కోసం కొంచెం ఫుడ్లో యాడ్ చేసి ఇవ్వాలి. మరి మెయింటెనెన్స్ కాస్ట్ చెప్పండి ఎంత? మెయింటెనెన్స్ it will goes up to 3 to 35. 3 to 35 మెయింటెనెన్స్ కాస్ట్ ఇంక్లూడింగ్ ఉల్లి కోట్ అయితే. ఇఫ్ ఇట్ ఈస్ అ స్టాండర్డ్ కోట్ అట్లా ఉంటుంది, కోట్ తక్కువ ఉంటుంది కాబట్టి సప్లిమెంట్స్ అవసరం లేదు, తగ్గుతుంది. ఫైనలీ ప్రైస్ అన్న? ప్రైస్ ఇంపోర్ట్స్ అయితే 45,000 మేల్ పడుతుంది, 38 అట్లా ఫీమేల్ పడుతుంది. ఇంపోర్ట్ థైలాండ్ ఇంపోర్ట్ పప్పీస్ అయితే. అండ్ బ్రీడ్ ఇన్ ఇండియా అయితే మనకి 25,000 ఫీమేల్ ఉంటుంది, 30,000 ఉంటుంది మేల్, 35,000 బ్లూ ఐస్ హెవీ కూడా ఉంటుంది. మేల్ మీకు వచ్చేసి స్టార్ట్ ఫ్రమ్ 30,000 నుంచి స్టార్ట్ అవుతుంది మేల్లో. ఓకే, మేల్లో 30,000 నుంచి 45-50 వరకు వెళ్ళిపోతుంది, డిపెండ్స్ ఆన్ టాప్ క్వాలిటీ. అండ్ ఫీమేల్లో 25,000 నుంచి 35-38 వరకు వస్తుంది. ఇంపోర్ట్ పప్పీ అయితే 38,000 ఉంటుంది. ఇక్కడనే బ్రీడ్ అయ్యి లోకల్ అంటే సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ అంటే క్వాలిటీ కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే, సో ఎందుకంటే ఇక్కడ ఉన్న ఫీమేల్స్ వేరే డాగ్స్ ఉంటాయి కదా, సో క్వాలిటీ కూడా కొంచెం తగ్గిపోతుంది, కొంచెం తగ్గుతుంది అట్లా. దాని ప్రైస్ కూడా తక్కువనే ఉంటుంది, 25 నుంచి 35 వరకు. ఐ థింక్ ఐ ఫీల్ పర్సనల్గా 30,000 ఇస్ ద స్టాండర్డ్ ప్రైసింగ్ ఆఫ్ ద బెస్ట్ గుడ్ క్వాలిటీ. 30-35 ఇస్ అ మేల్, ఫీమేల్ 30 ఇస్ అ గుడ్ ones you will get. Guys, that's about Siberian Husky. Next topic వెళ్ళిపోతాం. సో మన ఫోర్త్ పప్పీ వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్ పప్పీ డాగ్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, షీ ట్జూ. అంటే దీన్ని ఒక సపరేట్ ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సిందే అన్న, అంత పాపులర్ అయిపోయింది ఇప్పుడు. యా, సంథింగ్ అబౌట్ షీ ట్జూ అన్న. ఇది షెడింగ్ ఉండదు, దట్ ఇస్ ద ఫస్ట్ ప్లస్ పాయింట్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్రీడ్స్ ఏంటంటే కిడ్స్ ఫ్రెండ్లీ బ్రీడ్స్, అనవసరంగా బాగ్ చేయదు. నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పినట్టు బాగ్ చేయదు. అండ్ అఫోర్డబుల్ కూడా, ప్రైజెస్ ఇప్పుడు
అఫోర్డబుల్. బట్ లైక్ వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ అన్న పర్సనాలిటీ టైప్? ఫ్రెండ్లీగా ఉంటాయి, చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. చిన్న పిల్లలు ఇప్పుడు వేరే రిలేటివ్స్ ఎవరైనా వస్తే వాళ్ళతో ఎలా ఉంటుంది? అందరితో ఫ్రెండ్లీ బ్రీడ్స్. అంటే కొంచెం రిజర్వ్ ఉంటాయి, బయట వాళ్ళతో రిజర్వ్ ఉంటాయి, మన ఫ్యామిలీ తోటి, పెట్ పేరెంట్స్ తోటి, పిల్లలతోటి అందరితో ఫ్రెండ్లీ ఉంటాయి. నాకు యాక్చువల్లీ మనం చిన్నప్పుడు ఇండియన్ స్పీడ్స్ చూసేవాళ్ళం కదా, మీరు అవి చాలా బాగా చేస్తూ ఉండేవి. ఇవి అట్లా చేయదు, అట్లా అస్సలు చేయదు. అండ్ ఇట్స్ సూటబుల్ ఫర్ అపార్ట్మెంట్లోనైనా, ఇండిపెండెంట్ అయినా, ఎక్కడైనా పెంచుకోవచ్చు. బట్ ఎందుకన్నా ఇలా లైక్ ఇప్పుడు ఈ మధ్య షిడ్స్ చూసినా ఎక్కడ చూసినా షిడ్స్నే కనిపిస్తుంది. సో అదే కదా, అఫోర్డబుల్ రీజనబుల్ ప్రైస్ కదా. అఫోర్డబుల్లో స్మాల్ బ్రీడ్, ఇందులో రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. గుడ్, ఇప్పుడు ప్రైజెస్ కొంచెం డ్రాప్ అయిపోయినాయి. అండ్ డిపెండ్స్ ఆన్ క్వాలిటీ ప్రైజెస్ ఉంటాయి ఇందులో. అండ్ షెడింగ్ ఉండదు, క్యూట్ లుకింగ్ ఉంటుంది, ప్లస్ అట్ ద సేమ్ టైం ఫ్రెండ్లీ బ్రీడ్ కదా. ఓకే, ఒకసారి వ్యాక్సినేషన్ షెడ్యూల్ కూడా చెప్తారన్నా ఫర్ ఆల్ ద డాగ్స్? అన్ని డాగ్స్కి ఒకటే వ్యాక్సిన్స్ ఉంటాయి. జనరల్గా మంత్లీ వన్స్ ఒకటి, అట్లా 4 వ్యాక్సిన్స్ ఉంటాయి. తర్వాత యాంటీ ర్యాబీస్తో కూడా ఉంటాయి. తర్వాత ఇయర్లీ వన్స్ వచ్చేసి వ్యాక్సిన్స్ ఉంటాయి. ఇయర్లీ వన్స్ ఏ డాగ్ అయినా, అన్ని డాగ్కి సేమ్ వ్యాక్సిన్స్ షెడ్యూల్ సేమ్ ఉంటుంది. మెయింటెనెన్స్ 1500 to 2000 రూపీస్ అవుతుంది అంతే, ఇంక్లూడింగ్ గ్రూమింగ్, ఫుడ్, ఫుడ్. గ్రూమింగ్కి 6 monthsకి ఒకసారి తీసుకెళ్తా హెయిర్ కట్కి. అప్పుడు హెయిర్ కట్ పోయినప్పుడు ఒక 15. నెయిల్ కటింగ్ ఇంట్లో కూడా చేసుకోవచ్చా? ఓకే. ఫైనలీ ప్రైస్ అన్న? ప్రైస్ వచ్చేసి మీకు డిపెండ్స్ ఆన్, ఈ క్వాలిటీ అయితే మంచి క్వాలిటీ 17,500 పడుతుంది మెయిల్, ఇది 14,500 పడుతుంది ఫీమేల్. ఒకసారి దగ్గర నుంచి చూపెడదాం. చూపియండి. ఎస్, ఇది వచ్చేసి మేల్. దిస్ ఇస్ మేల్ అండ్ దిస్ వన్ ఇస్ ఫీమేల్. ఓకే, ప్రైస్ దీనికి 17,500 మేల్, 14,500 ఫీమేల్. మంచి క్వాలిటీ చూడండి, బోన్ సైజ్ అయినా, కోట్ అయినా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ 2 months పప్పీ ఇది సూపర్ ఉంటుంది. ఇందులో 30-40 days పప్పీస్ కూడా ఉన్నాయి మన దగ్గర. 30 కాదు, 40 days, సారీ. ఇది వచ్చేసి 2 months ఫీమేల్, ఇది 50 days ఫీమేల్. సూపర్ ఉంటుంది, క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చూడండి, అసలు ఆ నాస్టల్ కూడా మనం చెప్తూ ఉంటాం కదా, ప్యూర్ అండ్ క్రాస్ బ్రీడ్ డిఫరెన్స్ అనేది మన దగ్గర మాత్రం 100% ప్యూర్ ఉంటుంది. లైఫ్ టైం బ్రీడ్ గ్యారంటీస్ ఉంటాయి, ఏ బ్రీడ్ అయినా తీసుకోండి. చాలా సాఫ్ట్ అండ్ సిల్కీ కోట్ ఉంటుంది. ఇట్స్ లైక్ వెరీ వెరీ ఈజీ టు ప్లే అన్నమాట, అండ్ బాగుంటుంది మీకు. సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ అస్ సిట్స్. నెక్స్ట్ పప్పీ, ఇందులో పెట్ క్వాలిటీ కూడా ఉంటుంది. నేను ఒక చెప్తాను, అవి ఏంటంటే హైట్ సైజ్ పెద్దగా పెరుగుతాయి. అది మీకు మార్కెట్లో 13-14కి వస్తాయి. అవి కావాలి అంటే తెప్పించిస్తాను. కానీ అది ఏమవుతుందంటే నాజిల్ బయటకు ఉంటుంది, హైట్ లెంత్ పెద్దగా పెరుగుతాయి, బిహేవియరల్ ఇష్యూస్ ఉంటాయి. మార్కెట్లో మ్యాక్సిమం 90% అవే అమ్ముతారు. అవి ఒకటి చూసుకోవాలి. ఇందులో ఇంపోర్ట్స్ ఉంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. పేరెంట్స్ ఇంపోర్ట్స్ ఉంటే లైనేజ్ అది ఎక్స్పెన్సివ్. ఓకే. యా గైస్, దట్స్ అబౌట్ చిక్స్. సో వచ్చేసింది పూడల్ సెలబ్రిటీ పప్పీ ఆఫ్ కోర్స్. సో అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఒక టైంలో ఇది చాలా రేర్ కదా యాక్చువల్లీ. ఇప్పుడు వై ఇస్ ఇట్ దట్ ఇట్ ఈస్ ఆల్సో బికమింగ్ నెక్స్ట్ షిడ్జు? అంటే షిడ్జు అనట్లేదు, బట్ లైక్ ఒక డిమాండ్ అలా ఉంది పూడల్కి. షిడ్జులకి ఏమి ఇవ్వట్లేదు ఇప్పుడు, బట్ అందరూ ఏమంటే ట్రెండింగ్. ఎందుకంటే ఈ కలర్ కానీ, కర్లీ హెయిర్ కానీ డిఫరెంట్ యూనిక్ ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు చిన్న ల్యాంబ్ బెట్ ఉంటుంది, అట్లా బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ నేచర్ అని మోస్ట్ ఇంటెలిజెంట్ డాగ్. అండ్ చాలా క్యూట్ లుకింగ్ ఉంటుంది. నేను ఇంతకు షెడ్డింగ్ ఉండదు, అది చాలా ప్లస్ పాయింట్స్ ఉంటాయి. బికాస్ ఆఫ్ దట్ పాపులర్. ఏదైనా ఒక బ్రీడ్ ట్రెండింగ్ తీసుకుంటున్నారు అని అంటే దాని ఫీచర్స్ బాగుంటేనే దాని మీద పడతారు అందరు. అట్లా ఇప్పుడు సెయిన్ బర్నార్డ్ ఉంది, అది చేయడానికి మెయింటెనెన్స్ చాలా ఎక్కువ, అందరు తీసుకోలేరు, అన్ని స్పేస్లో సెట్ కాదు. ఇది అపార్ట్మెంట్ లైఫ్లో సెట్ అవుతుంది. నేను ఎందుకు అడిగానంటే నా క్వశ్చన్ అది, ఇప్పుడు సెలబ్రిటీ ఒక అంటే ఫిల్మ్ స్టార్ ఎవరైనా తీసుకున్నారు కాబట్టి ఇలా పాపులర్ అవుతుందా, లేదంటే న్యాచురల్గానే దీనికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయా, పర్సనాలిటీ ఉందా దట్ పీపుల్ ఆర్ లైకింగ్? ఇందులో సెలబ్రిటీ తీసుకున్నందుకు మోర్ అడ్వర్టైజ్మెంట్ అయింది. ఓకే, సెలబ్రిటీ ఎందుకు తీసుకున్నాడు? క్వాలిటీ క్యారెక్టరిస్టిక్స్ మంచిగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు అది తీసుకున్నారు. ఓకే, సో ఇంకా కొంచెం అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ అందరు తెలిసింది బికాజ్ ఆఫ్ దే హావ్ టేకెన్. సో చాలా మందికి ఇచ్చాను నేను సెలబ్రిటీస్కి కూడా. మీరు కూడా ఇచ్చారు కదా? చాలా మందికి ఇచ్చిన. హీరో సామ్రాట్ రెడ్డి కూడా యాక్టర్, మన సీరియల్ యాక్టర్స్ చాలా మందికి ఇచ్చాను నేను. చాలా మంది సెలబ్రిటీ క్లయింటైల్ కూడా ఉంటుంది కదా? చాలా మంది ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, చాలా మంది సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ చాలా మంది తీసుకుంటారు.
నైస్ ఏదైనా ట్రస్ట్ దట్ పీపుల్ హ్యావ్ ఆన్ డానీ పెట్స్ అండ్ కెనల్స్. అన్న లైక్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, ఫుడ్ కాస్ట్ ఓవరాల్? దే ఈట్ వెరీ లెస్ కంపేర్ టు పెద్ద బ్రీడ్స్ ఏదైతే చూస్తున్నామో చాలా దే ఈట్ వెరీ లెస్. మెయింటెనెన్స్ అనేది తక్కువ ఉంటుంది ఫీడింగ్లో అండ్ వాకింగ్లో, స్పేస్లో. ఎవరైనా పెంచుకోవచ్చు, చిన్న పిల్లలు పెంచుకోవచ్చు, ఆఫీస్లో బిజీ ఉండి ఎక్కువ టైం పెంచుకోవాలని ఉండి, ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉండి వేరే పెద్ద బ్రీడ్స్కి అయితే వాకింగ్ తీసుకెళ్ళాలి కొంచెం, అట్లాంటి వాళ్ళు పెంచుకోవచ్చు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ ఇప్పుడు కొంతమంది బయట అబ్రాడ్లో వెళ్తారు, పేరెంట్స్ ఒంటరిగా ఉంటారు, లోన్లీనెస్ ఫీల్ అవుతుందని అక్కడ నుంచి కాల్ చేస్తారు నాకు. జనరల్ ఇది కాల్ అండ్ లాస్ట్ ఏ బ్రీడ్ అయితే సజెస్ట్ చేయాలి, నేను ఇది చేస్తాను. ఎందుకంటే పెద్ద బ్రీడ్ సజెస్ట్ చేస్తే గార్డింగ్ చేస్తుంది, కాకపోతే సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే వాళ్ళు మెయింటైన్ చేయలేరు, లాక్కొని వెళ్తాయి వాళ్ళు ఏజ్డ్ పీపుల్. సో వే సజెస్ట్ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఎవరైతే క్లయింట్స్ నాకు కాల్ చేసి నాకు మాట్లాడుతుంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ఏ సెట్ అవుతుందో సజెస్ట్ చేసి అది ఇస్తాము. జనరల్గా అడిగింది దాన్ని మనం ఇయ్యాము. సో కొంతమందికి కొన్ని ఏ సెట్ అవుతుంది, వాళ్ళ లైఫ్ స్టైల్కి ఏ సెట్ అవుతుందో ఆ బ్రీడ్ నేను సజెస్ట్ చేస్తాను. కొంతమందికి వాళ్ళు కావాలని మాకు ఇదే కావాలని పర్టికులర్ తీసుకెళ్తారు, లెట్ దెమ్. అంటే కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు తీసుకొని. కొంతమంది కొత్త వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ ఎట్లా పెంచాలి, మేము గైడ్ చేస్తాం. మేము ఫిష్ షీట్ ఉంటుంది, ఫీడింగ్ డీటెయిల్స్ ఉంటుంది, ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు కూడా రాసి పెడతాము. అండ్ మొత్తం ఫీడింగ్ టైమింగ్స్ ఏంటి వాళ్ళకి నీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ తీసుకున్నాక కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ వాళ్ళకి క్లారిఫై చేస్తాము డౌట్స్. ఒక డౌట్ ఉంది, లైక్ పప్పీ కదా రేస్ చేస్తున్నప్పుడు చాలా తెలియనప్పుడు కొత్త వాళ్ళు పెంచుతుంటారు, కొంచెం డౌట్స్ ఉంటాయి వాళ్ళకి. ఆఫ్టర్ సేల్ సపోర్ట్ కూడా ఉంటుంది. అదంతా నేనే హ్యాండిల్ చేస్తాను కాల్స్. అవునా? ప్రతి ఒక్క కాల్ నేనే హ్యాండిల్ చేస్తాను. సమ్ టైమ్స్ నేను కస్టమర్స్తో బిజీ ఉన్నప్పుడు మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను ఐల్ గెట్ బ్యాక్ టు యూ. అపార్ట్ ఫ్రమ్ ఫుడ్ ఎప్పుడైతే మనం సప్లిమెంట్స్ ఇస్తూ ఉంటాం చూడండి, లైక్ సమ్ పప్పీస్ షెడ్డింగ్ అవుతుంటే వాళ్ళకి సప్లిమెంట్స్ ఇస్తుంటారు, అలానే హెల్త్కి సంబంధించిన సప్లిమెంట్స్ కూడా ఉంటాయా? గుడ్ డైట్ ఇస్ ఫుడ్. నేను ఏం చెప్తున్నానంటే మంచి డైట్ ఇస్తే సప్లిమెంట్స్ అవసరం లేదు. హెల్త్ ఫుడ్ గుడ్ ప్రోటీన్ ఫుడ్ ఇచ్చిందంటే మళ్ళీ సప్లిమెంట్స్ అవసరం లేదు. కోటికి సంబంధించింది మాత్రం సప్లిమెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది అంతే. అంటే ఈవెన్ ఇఫ్ షెడ్డింగ్ అవ్వకపోయినా తీసుకుంటే బెటర్ అంటారా? షెడ్డింగ్ అయ్యే బ్రీడ్స్కి సప్లిమెంట్ తీసుకోవాలి. సో షెడ్డింగ్ కంట్రోల్ అయిపోతుంది. ఉప్పు కారం పెట్టవద్దు డాగ్స్లో, ఉప్పు కారం పెట్టవద్దు. డెటాల్ లైజాల్ యూజ్ చేస్తే పడదు వీటికి పప్పీ స్టేజ్లో డాగ్స్ అయినా. సో ఇవన్నీ ఎప్పుడంటే క్లయింట్స్ వస్తారు కదా, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఏం చేయాలి ఏం చేయదు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి. మీరు వెటనరీ కానీ క్లినిక్ కానీ మీరు సజెస్ట్ చేస్తారా? వెటనరీ క్లినిక్ బోర్డింగ్ నంబర్స్ ఉంటాయి మనకు తెలిసిన వాళ్ళు, మంచి చూసుకునే వాళ్ళు ట్రైనర్స్ ఉంటారు. త్రూఅవుట్ ఇన్ ట్విన్ సిటీస్లో డాక్టర్స్తో నాకు మాట్లాడుతుంటాను. వాళ్ళకి ఎక్కడెక్కడ ఏరియాలో ఉందో ఆ ఏరియా నెంబర్స్ కాంటాక్ట్ పెట్టి నెంబర్స్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ బ్రీడ్స్ ఏంటంటే పుడులు ఇప్పుడు ఒకటి మల్టిపు ప్రీ బుకింగ్ ఉంటుంది. మల్టిపు ఇంతకుముందు చూపించిన చెప్పలేకపోయినా అది మాత్రం ప్రీ బుకింగ్ ఉంటుంది. అండ్ పుడుల్స్ మన దగ్గర దొరుకుతాయి, ఎప్పుడు దొరుకుతుంటాయి, లైవ్ ఉంటుంది. పుడులు తీసుకోవచ్చు. కొన్నిసార్లు కొంచెం కాల్ చేసి వస్తే బెటర్ పుడుల గురించి. లైఫ్ స్పాన్ ఎందుకు పుడులు అంటే ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు అంటే లైఫ్ స్పాన్ ఒకటి ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వాకింగ్ ఎక్కువ, లాంగ్ వాక్స్ డజన్ రిక్వైర్డ్. అండ్ కిడ్స్ ఫ్రెండ్లీ బాగుంటుంది, షెడ్డింగ్ ఉండదు కాబట్టి ఇది బాగుంటుంది. ఓవరాల్గా బాగుంటుంది కానీ లిటిల్ బిట్ కొంచెం ప్రైజీ ఉంటుంది. చెప్పండి ఆ ప్రైస్ ఎంత? 48,000 మేల్, 38,000 ఫీమేల్ ఉంటుంది, మంచి గుడ్ క్వాలిటీకి. ఓకే. సో యా గైస్, దట్స్ అబౌట్ పూడల్. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. సో మన నెక్స్ట్ పప్పీ వచ్చేసి వరల్డ్ ఫేవరెట్ డాగ్, ఎప్పటి నుంచి జమానా నుంచి ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ పప్పీ. యా సంథింగ్ అబౌట్ గోల్డెన్. సూపర్ క్యూట్, హ్యాండ్సమ్, గార్జియస్ లుకింగ్ గోల్డెన్ రిట్రీవర్స్. దీని లుక్ వైజ్ అయినా కానీ దీని నేచర్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫ్రెండ్లీ ఉంటుంది, ద బెస్ట్ బ్రీడ్. అన్న వైజ్ ఇట్ అన్న ల్యాబ్ అండ్ గోల్డెన్ రిట్రీవర్ ఇంత ఫ్రెండ్లీగా ఉంటాయి. ఆ బ్రీడ్ అట్లా డెవలప్ చేసింది, ఆ బ్రీడ్ని అట్లా డెవలప్ చేసేది కాబట్టి ఫ్రెండ్లీ బ్రీడ్. అసలు ఐ డోంట్ హ్యావ్ లైక్ కేసెస్ ఆల్సో ఎప్పుడైనా బైట్ చేసినా అసలు న్యూస్ ఇవి చేయవు అంత ఫ్రెండ్లీ బ్రీడ్స్. ఒకసారి మీకు ముందు నుంచి చూపెడతాను, చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. హలో, ఇవి చూడండి అసలు ఎలా చూస్తున్నారో. హాయ్ హాయ్ హాయ్, హలో సార్. దీని ఫాదర్ ఇంపోర్ట్.
అండ్ ఫైనల్ కలర్ ఈ ఇయర్ కలర్ వస్తుంది. ఇయర్ కలర్ అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 3? దీస్ ఆర్ షో క్వాలిటీ. ఇవి మంచి పేరెంట్స్. దీని ఫాదర్ వచ్చేసి ఇంపోర్ట్. ఓకే. ఇది మీకు 48 days అట్లా ఉంటుంది. ఇది 40 days ఉంటుంది. ఓకే. బిల్ సిస్టమ్ అలాగే ఉంటుంది, నెక్స్ట్ లెవెల్. ఓకే. హెడ్ అయినా పంచ్ ఫేస్ చూడు పెద్దగా, పంచ్ హెడ్ సైజ్, బోన్ సైజ్, ఫర్. ఓకే. చాలా బాగా వస్తుంది. అన్న మెయింటెనెన్స్ చెప్పండి. మెయింటెనెన్స్ ఈజీ ఉంటుంది. కొంచెం వాకింగ్ తీసుకుపోవాలి బ్రీడ్కి. మస్ట్ అండ్ షుడ్ వాక్. ఇండిపెండెంట్ ఉంటే బాగుంటుంది. అపార్ట్మెంట్లో తీసుకోవచ్చు, కానీ అపార్ట్మెంట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాకింగ్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. అది వాకింగ్ ఎంత అవ్వచ్చు ఏంటి మంత్లీ మెయింటెనెన్స్ ఒక 2000 నుంచి 3000 వరకు అవుతుంది. 2 to 3000 అవుతుంది. గ్రూమింగ్ ఉంటుందా ఎప్పుడైనా? గ్రూమింగ్ అంటే బ్రషింగ్ డైలీ ఒక 5 minutes ఇట్లా బ్రష్ చేసుకొని వేస్తే చాలా బాగా వస్తుంది. అంటే కోట్ మంచిగా కనిపిస్తుంది. స్నానం మన వీక్లీ వన్స్ 10 days, వన్స్ ఇన్ వీక్ 10 days. ఓకే. ఓకే. ఫైనలీ ప్రైస్ ప్రైస్ ఇది వచ్చేసి ఇవి షో క్వాలిటీ కొంచెం 35 విత్ సర్టిఫికెట్స్. మేల్ ఫీమేల్ 28 పడుతుంది. ఓకే. అండ్ వేరే కూడా ఉంటాయి మన గుడ్ క్వాలిటీలో. అవి ఇప్పుడు మన దగ్గర అట్ ప్రజెంట్ లేదు. అవి కూడా ఉంటాయి. 25,000 మేల్, 15 to 17,000 ఫీమేల్ ఉంటుంది. గుడ్ క్వాలిటీ హెవీ బోన్. అవి కొంతమంది ఇవి చూసి ఇది చెప్పినావు కదా ప్రైస్ ఇప్పుడు చెప్తా కదా, మీరు ఇది చెప్పిన కదా అని అంటారు. షో క్వాలిటీ మీరు ఈ రేట్లో. అండ్ ఇంకొకటి ఇక్కడ కొంతమంది షో క్వాలిటీ తక్కువ అని చెప్పేసి నార్మల్ క్వాలిటీ అమ్ముతున్నారు వేరే దగ్గర. మీరు చూసుకోండి, ఫీచర్స్ ఎక్కడైనా తీసుకోండి. కాకపోతే ఏం చెప్తున్నారో ఏమి ఇస్తున్నారో మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఎండ్ ఆఫ్ ద డే మీరు పైసలు పెడుతున్నారు, ఒక పెట్టి మీ ఇంటికి వస్తుంది, తీసుకొని పెరిగినాక తక్కువకి వస్తుంది అని అంటున్నారు. కాబట్టి తక్కువకి ఇస్తే వెల్ అండ్ గుడ్. మీరు అక్కడ చూడండి, నా దగ్గర చూడండి, మీకు ఎందుకు తక్కువ ఇస్తున్నారో డిఫరెన్స్ అర్థమవుతుంది. అంటే నార్మల్ క్వాలిటీని కూడా షో క్వాలిటీ అని చెప్పి తక్కువ రేట్లో కస్టమర్ తెలియదని మోసం చేస్తున్నారు. అక్కడ చూసి ఇక్కడ చూస్తే మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. మీ బోన్ సైజే కానీ, హెడ్ సైజే కానీ, కోటే కానీ, అనటామిక్ స్ట్రక్చరే కానీ మీరు లైవ్గా చూస్తే అర్థమవుతుంది. షో క్వాలిటీ అని చెప్పి అబద్ధం చెప్పి అంటగట్టేటోళ్ళు ఉన్నారు. జాగ్రత్తగా చూసుకోండి. అండ్ తీసుకునేటప్పుడు ఒక 1/2 hour టైం స్పెండ్ చేసి చూసి మీకు ఎక్కడ బెస్ట్ ఉంది చూసి తీసుకోండి. అది నేను చెప్పేది. సో యా గైస్, దాట్స్ అబౌట్ గోల్డెన్. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. సో ఈ పప్పీ గురించి నేను సపరేట్గా ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వరల్డ్స్ బెస్ట్ గార్డింగ్ డాగ్, వరల్డ్స్ బెస్ట్ కంపానియన్ డాగ్ ఆల్సో. సో ఇట్స్ అ మిక్స్ అనమాట. సో యా సంథింగ్ అబౌట్ జర్మన్. మిక్స్ కాదు, యాక్చువల్లీ జనరల్గా చెప్పాలంటే ద బెస్ట్ బ్రీడ్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటారా, చిన్న పప్పి, చిన్న పిల్లలు ఎట్లా ఉంటారో మనతో చిన్న ఫ్రెండ్లీగా ఉంటాయి. బట్ అన్న, ఐ ఆల్వేస్ అబ్జర్వ్ మీకు జర్మన్ షెపర్డ్ అంటే కొంచెం స్పెషల్ ఫీలింగ్. అది ద క్యారెక్టరిస్టిక్స్ ఉంటుంది కదా, ద నేచర్ విల్ బి డిఫరెంట్ ఉంటుంది. ఎందుకు స్పెషల్ అంటే ఉంటే అన్ని బ్రీడ్లు ఫ్రెండ్లీ ఉంటాయి, లేదా అన్ని ఫెరోషియస్ ఉంటాయి. ఇదేంటంటే ఫ్రెండ్లీ ఉంటుంది, బయట వాళ్ళతోటి సెక్యూరిటీ కూడా ద బెస్ట్. నేనైతే విన్నాను ఇంట్లో వాళ్ళతో పిల్లల్లా, చిన్న పిల్లల్లా ఉంటాయని, పెద్ద అయ్యాక కూడా సేమ్ అటాచ్మెంట్, లాయల్, వెరీ లాయల్, హార్ట్నెస్. వాట్స్ ద లైఫ్ స్పాన్? మీకు 12 to 15 years ఉంటుంది. మీరు వాకింగ్ తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇండిపెండెంట్ హౌస్ అయితేనే తీసుకోండి. అపార్ట్మెంట్ నో. ఎందుకనంటే దానికి స్పేస్ కావాలి తిరగడానికి. అండ్ మినిమం డైలీ 2 to 3 kilometers వాక్ ఉండాలా. అట్లీస్ట్ వాక్ లేకున్నా స్పేషియస్గా పెద్ద ఇల్లు ఉన్నది అనుకోండి, అది ఇట్లా రౌండ్ కొడుతుంది, తిరుగుతూనే ఉంటుంది. ఎక్కడ సౌండ్ వస్తే అక్కడ వెళ్ళిపోతుంటుంది. యాక్టివ్, అలర్ట్గా ఉంటాయి గార్డింగ్ డాగ్స్. ఎట్ ద సేమ్ టైం మనతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎవరిని లోపలికి రానియదు. సెక్యూరిటీకి ఎవరన్నా రావాలనుకుంటే తీసి చైన్ తోటి కట్టేసి కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడినాక వాళ్ళని పంపించినాక వదిలేసుకోవచ్చు. వెరీ ప్రొటెక్టివ్, వెరీ లాయల్, వెరీ ఇంటెలిజెంట్ డాగ్. ఇంకా చాలా మంచి క్వాలిటీ ఉంటుంది, అంటే చాలా మంచి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అండ్ నేచర్ వైజ్ చాలా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బట్ జర్మన్లో చాలా డిఫరెంట్ అయిన వెరైటీస్ ఉంటాయి అంటారు. జర్మన్లో స్టాండర్డ్ కోట్ ఉంటుంది, ఓకే, బుష్ మీడియం కోట్ ఉంటుంది, లాంగ్ కోట్ ఉంటుంది. ఉల్లి కాదు, లాంగ్ ఉంటుంది. లాంగ్ ఉంటుంది. బట్ వై డోంట్ వి కాల్ ఇట్ యాజ్ ఉల్లి కోట్? లైక్ ఇన్ సైబెరియన్ అయితే ఉల్లి కోట్ అంటాము, దీన్ని లాంగ్ కోట్ అంటాము. ఉల్లి కోట్ ఎందుకంటే దానికి ఇంకా హెవీగా వస్తుంది, దీనికన్నా హెవీగా వస్తుంది. ఉల్లి అంటే ఇంకా హెవీయా? నెక్స్ట్ ఇంత అది ఉల్లి రాదు ఇందులో. దానికి సంబంధించింది. ఇప్పుడు దానికి అది గార్డింగ్ చేయలేదు, ఇది గార్డింగ్ చేస్తుంది. దానికి ఒక ఇది ఉంటుంది. సో లాంగ్ హెయిర్ ఉంటే ఏంటంటే, లాంగ్ హెయిర్ ఉంది ఇప్పుడు ఈ పప్పీకి అయితే చూడండి, హెయిర్ లాంగ్ ఉంటుంది. లాంగ్ కోట్ ఇది.
అండ్ అన్న లైక్ దీంట్లో జర్మన్ షెపర్డ్ జనరల్గా ఈ కలరే ఉంటుంది, అంటే బ్లాక్ అండ్ టాన్ ఉంటుంది, ఫుల్ బ్లాక్ ఉంటుంది, ఫుల్ బ్లాక్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది, ఫుల్ వైట్ కూడా ఉంటుంది. ఫేస్ హలో ఏజ్ ఎంత అన్న? ఏజ్ 45 days ఉంటుంది. 45 daysలోనే ఇంత సైజ్ ఉంటుంది, హ్యూజ్ ఉంటుంది. అంటే క్వాలిటీ అయితే ఇట్లా ఉంటాయి బ్రో. ఇంకా నార్మల్ పెట్ క్వాలిటీ అయితే ఇంతే ఉంటాయి, 45 daysలో ఇంతే సైజ్ ఉంటుంది. ఓకే. సో మనం ఏంటంటే అందరికి డిఫరెంట్గా ఉండాలా మన స్టోర్. ద బెస్ట్ క్వాలిటీ అట్ బెస్ట్ ప్రైస్. అది ఇక నార్మల్ క్వాలిటీలో చాలా మంది ఉన్నారు నార్మల్ క్వాలిటీ ఇచ్చేట వాళ్ళు. అందుకే మనం ఇప్పటి వరకు కూడా కంటిన్యూస్గా లిగాసి మెయింటైన్ చేస్తున్నామంటే బికాస్ ఆఫ్ క్వాలిటీ. బట్ మరి ఈ జర్మన్ షెపర్డ్కి అన్న బికాస్ ఇట్స్ అ లార్జ్ బ్రీడ్, చాలామంది ఏమంటారంటే మెయింటెనెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. మెయింటెనెన్స్ ఉంటుంది కానీ గ్రూమింగ్ కానీ. దే ఈట్ ఇప్పుడు చిన్న పిల్లలు తినట్టు తినదు. షిట్జు పామ్స్ అంటే చిన్న బ్రీడ్స్ కొంచెం తింటుంది. ఇది పెద్ద బ్రీడ్ కదా, కొంచెం ఫుడ్ కొంచెం పెద్దగా తింటుంది. మెయింటెనెన్స్ ఇన్ ద సెన్స్ వాకింగ్ అనేది మెయింటెనెన్స్. వాకింగ్ తీసుకుపోవాలి, అదే మెయింటెనెన్స్. ఓన్లీ ప్రైస్ ఫుడ్డే కాదు, యూ నీడ్ టు టేక్ వాక్. అది మెయింటెనెన్స్. అది ఒక మీకు రిచువల్ లాగా ఫాలో అవ్వాలి డైలీ. ఇప్పుడు మనం ఎట్లయినా టైం ఉండదు జనరల్గా, మనం లేజీనెస్, ఒక్కొక్కసారి పోతాం ఒక్కొక్కసారి పోలేము. ఇది ఉందనుకోండి అలా సౌండ్ చేస్తుంది, ఆటోమేటిక్గా తీసుకుని వెళ్ళిపోవాలి. మనం ఫిట్, అది ఫిట్. 100%. ఫైనలీ ప్రైస్ అన్న? ది ఈ క్వాలిటీ పప్పి వెరీ గుడ్ క్వాలిటీ, 26,000 మేల్, ఫీమేల్ 20,000 పడుతుంది. నేను ఇంకా ప్రీవియస్ వీడియోలో అవి షో క్వాలిటీస్, అవి నెక్స్ట్ లెవెల్ వస్తాయి. ఇది స్టాండర్డ్ చాలా బాగా వస్తుంది. షో క్వాలిటీ విల్ బి ఆ కాస్ట్ మోర్ ఉంటుంది. ఇంకా పెట్ క్వాలిటీ అయితే 20,000లో కూడా వస్తాయి మేల్స్. కానీ ఇట్లా ఉండదు, బోన్ సైజ్ కోట్ ఇంత రాదు. అమేజింగ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ అస్ ద బెస్ట్ గార్డింగ్ అండ్ కంపానియన్ డాగ్ ఇన్ ద వరల్డ్. సో గైస్, నెక్స్ట్ పప్పి వచ్చేసి మాల్టీస్. ఐ నో మీకు డౌట్ రావచ్చు, ఆల్రెడీ మాల్టీస్ అయిపోయింది కదా అంటే అది కాదు, అది మాల్టీ పూ అనమాట. సో పూడల్ అండ్ మాల్టీస్ అది ఒక కాంబినేషన్. ఇది ప్యూర్ మాల్టీస్. ప్యూర్ మాల్టీస్ ఇట్లా ఉంటాయి ఫుల్ వైట్లో. ఓకే అన్న, వాట్ ఈస్ ద స్పెషాలిటీ అబౌట్ మాల్టీస్? మాల్టీస్ వచ్చేసి 3 to 4 kgs పెరుగుతుంది. ఓకే, మాక్సిమం 5 నువ్వు నాన్ వెజ్ పెట్టి ఏమైనా చేస్తే. ఓకే, 4 kgs. ఓవర్ వెయిట్ పెట్టినా 5 kgs. హైట్ మీకు 10 to 12 inches లోపలనే ఉంటుంది. అంటే వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ పప్పీస్లో ఇదే. సైజ్ లెంత్ అయినా విడ్త్ అయినా హైట్ అయినా కంపాక్ట్ ఉంటుంది. బ్యూటీ చాలా బాగుంటుంది. రేర్ బ్రీడ్, చాలా బాగా వస్తుంది. అది టీ కప్ మాల్టీస్ అని ఒక ట్రెండ్ వచ్చింది కదా మధ్యలో. లే బ్రో, ద థింగ్ ఇస్ టీ కప్ కొంతమంది నాకు కాల్ చేసి టీ కప్ అంతే ఉండాలా, పెద్దగానంత కూడా పెరగొద్దు అంటే అట్లా ఉండదు. ఏ బ్రీడ్ టీ కప్లో ఉన్నంత సైజులో ఉండదు. వెన్ ఇట్ ఈస్ 40-50 days చిన్నగా ఉంటే బ్రీడ్ కాబట్టి టీ కప్ ఒక పెద్ద మగ్గు ఉంటుంది కదా, టీ కప్ అందులో పెట్టి టీ కప్ అని ఏదో ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ చేస్తుంటారు. అందరూ ఏమనుకుంటారు అంటే ఆ ఫోటోలు చూసేసి డాగే ఇంకా టీ కప్ అంతనే ఉంటుంది డాగ్. ఏడుంటుంది అంత తెలుస్తుంది. ఇట్ గ్రోస్ టిల్ 10 to 12 inches వరకు వస్తుంది. బట్ ఇఫ్ యూ హ్యావ్ టు డిస్క్రైబ్ దిస్ పప్పీ అన్న, లైక్ దీని క్యారెక్టర్ కానీ పర్సనాలిటీ కానీ మీరు ఎలా డిస్క్రైబ్? వెరీ ఫ్రెండ్లీ ఉంటుంది. నేను పెంచిన కాబట్టి ప్రతి ఒక్క బ్రీడ్ని నేను పర్సనల్గా కూడా పెంచాను. నేను పెంచుతాను. నేను అంటే అటువంటి డాగ్స్ ఉంటాయి కాబట్టి నాకు నేను తెలుసు కాబట్టి చెప్తున్నా. ఇంకా వేరే ఏంటంటే తెచ్చి ఏదో ఒకటి చెప్పి నోటికి ఏదో వస్తుంది అది చెప్పేయడం, సేల్ చేయడం ఉంటుంది. కానీ ఇది జనరల్గా ఏంటంటే చాలా ప్లేఫుల్ ఉంటాయి. నంబర్ 1. నెక్స్ట్ వచ్చేసి వెరీ మైల్డ్ నేచర్. ఎక్కువ కరవడం ఇట్లా ఉండదు. ఓకే, చాలా ఫ్రెండ్లీ నేచర్ దీన్ని. అండ్ లుకింగ్ వైజ్ అయితే ఫుల్ వైట్లో బ్యూటీనెస్ అలాగే ఉంటుంది. దీని వైట్లో ఫుల్ వైట్లో చాలా క్యూట్గా ఉంటుంది. అది క్వీన్ ఇంగ్లాండ్లో ఆ టైంలో లైక్ ఇదే కదా దే యూస్ టు హ్యావ్ దిస్ బ్రీడ్ మాల్టీస్. క్వీన్స్ దగ్గర ఉండేది. ఇప్పుడు కూడా చాలా మంది క్వీన్స్ పెంచుకుంటున్నారు అనుకో. నా దగ్గర ఉన్నారు క్లయింట్స్, నా దగ్గర టచ్లో ఉంటారు. సో మంచి ఎక్కువగా లైక్ ఐ థింక్ గర్ల్స్ వుడ్ ప్రిఫర్ కదా మాల్టీస్. ఈజీ టు మెయింటైన్ కదా, దే హ్యావ్ టు హ్యాండిల్. పెద్ద బ్రీడ్స్ అనుకోండి, తీసుకపోవడం అయినా పెట్టుకోవడం అయినా ఫీడింగ్ అయినా వాకింగ్ అయినా కష్టం కాబట్టి ఇది కిడ్స్ ఫ్రెండ్లీ తోటి ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంట్లో ఒక బాయ్ వాళ్ళ కొడుకు లెక్క చూసుకుంటారు. నా దగ్గర ఉన్న క్లయింట్స్ మాల్టీస్ చాలా మందికి ఇచ్చిన పిల్లల లెక్క చూసుకుంటారు వాళ్ళు. నేనైతే కొన్ని ఫోటోస్ చూసాను క్లయింట్స్, వాళ్ళు మంచి హెయిర్ స్టైల్ చేసి వాళ్ళని రెడీ చేసి డిఫరెంట్ రెడీ చేస్తుంటారు. ఈవెన్ మన పూరి జగన్నాథ్ కొడుకు పూరి ఆకాష్ గారికి కూడా మాల్టీస్ ఇచ్చా.
సో ఆయన ఫోటోస్. సో దీన్ని పోనీ లాంగ్ హెయిర్ మెయింటైన్ చేసుకుంటేనేమో సిల్కీ ఉంటుంది దీని హెయిర్ మొత్తం. ఇది ప్యూర్ బ్రీడ్ ఎట్లా ఉండాలి, రఫ్ ఉండొద్దు చూడండి, రఫ్ ఉండొద్దు, సిల్కీగా ఉండాలా మాల్టీస్ అనేది. అండ్ బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్ అట్లాంటివి రావద్దు. అండ్ లాంగ్ సిల్కీగా ఉండి లాంగ్ హెయిర్ ఉంటుంది, పోనీ కూడా వేసుకోవచ్చు. లేదా అంత వద్దు అని అనుకుంటే 1 ఇంచ్ 2 ఇంచ్ హెయిర్ కట్ 6 మంత్స్కి ఒకసారి హెయిర్ కట్ కూడా చేయించుకోవచ్చు, ప్రాబ్లం. అచ్చా. బట్ మార్టీస్లో బ్లాక్ కలర్ కూడా ఉండదు, ఓన్లీ వైట్, ఓన్లీ సింగిల్ కలర్ వైట్ కలర్. ఓకే అన్న, మెయింటెనెన్స్లో లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్ దీనికి సపరేట్గా ఏమైనా అంటే ఫర్ ఇట్ టు గ్లో బెటర్ అంటే చాలామంది ఏంటంటే వాళ్ళ మార్టీస్ని ఒక కైండ్ ఆఫ్ కాంపిటీషన్లో కూడా తీసుకెళ్తుంటారు, లేదంటే ఒక డాగ్ షోస్కి తీసుకెళ్తుంటారు. సో ఇఫ్ మనం ఇలాంటి ఫుడ్ ఇస్తే వాళ్ళకి వాట్ పప్పీ ఫుడ్ వుడ్ యూ రికమెండ్ మార్టీస్ స్పెసిఫిక్లీ? దీనికి మంచి మినీ స్టార్టర్స్ అని ఉంటుంది ఆయిల్ కెనల్లో. ఎందులోనైనా మినీ NND ఉంటుంది, టేస్ట్ ఆఫ్ వైల్డ్, ఆరిజిన్, ఇవన్నీ ఇంపోర్ట్ ఫుడ్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో వీటికి ఏది ఇచ్చినా సరిపోతుంది. దీనికి కావాలా లెస్ ప్రోటీన్, కొంచెం అంటే మంచి ఫుడ్స్ కొంచెం మినీ పప్పీలో ఉంటాయి, అది ఇచ్చేస్తే సరిపోతుంది. నేను గైడ్ చేస్తాను, అది ఇచ్చేటప్పుడు ఏం ఫుడ్ పెట్టాలా దాన్ని వాళ్ళకి పెట్టి చెప్పి రాసిస్తాను. ఓకే, ఆ షీట్లో అన్నీ మెన్షన్ చేసి ఉంటుంది. ఫైనలీ ప్రైస్ అన్న ఇది మీకు 40,000 మేల్ ఉంటుంది, 38 to 40, ఫీమేల్ వచ్చేసి 32 అట్లా ఉంటుంది, 30-32 ఉంటుంది. ఓకే, సో యాజ్ లో యాజ్ ఆల్మోస్ట్ 32 యూ కెన్ గెట్ ఇట్ మార్టీస్ అన్నమాట. మంచి క్వాలిటీ, ఇంకా పెట్ క్వాలిటీ కావాలంటే యూ విల్ గెట్ ఫర్ లెస్ ప్రైస్. ఓకే, చూడండి ఎంత ఉందో చూడండి, 2 పప్పీస్ నేను ఒక చేతిలో పట్టుకుంటున్నా. ఒకసారి మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను. 2 పప్పీస్ ఒక చేతిలో పట్టుకుంటున్నా స్లోగా, చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. ఆల్మోస్ట్ జస్ట్ ఒక హ్యాండ్లో వచ్చేసింది. స్లోగా ఫేస్ చూడండి చిన్నగా ఉందా, అండ్ స్మూత్ కోట్, చాలా స్మూత్ కోట్ అండ్ చాలా బ్యూటిఫుల్. ఫర్ ఎక్కువ ఉండాలా, ప్యూర్ బ్రీడ్లో ఫర్ ఎక్కువ ఉండాలా, ఇది చూసుకోండి. ఎస్, నైస్. థ్యాంక్ యూ అన్న ఫర్ షోయింగ్ us Maltese. Last but not the least, one of the best puppy, Labrador Retriever. Anna, something about Lab. ఇది ఫ్రెండ్లీ బ్రీడ్, కంపానియన్కి ఫ్రెండ్లీ బ్రీడ్. చాలా ఎట్లా అంటే చాలా కామ్ నేచర్, ఎవరిని ఏమనదు, అండ్ క్యూట్ లుకింగ్ ఉంటుంది. ఓకే, మంచి బ్రీడ్ అది ల్యాబ్. అవునా, ఎవర్ గ్రీన్ బ్రీడ్. చూసారు ఇంతకుముందు ఎలా యార్నింగ్ చేసుకుంది. వావ్, సో నైస్ అన్న. అన్న లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ బిట్వీన్ గోల్డెన్ అండ్ ల్యాబ్స్లో మీకు ఫర్ తక్కువ ఉంటుంది, ఫర్ ఉండదు, అంటే చాలా ఇంత ఉంటుంది తక్కువ. వేరాజ్ గోల్డెన్స్ చాలా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ల్యాబ్ ఏంటంటే కొంచెం చబ్బీగా ఉంటాయి, చబ్బీగా అంటే ఒబేస్గా చబ్బీగా ఉంటాయి, చబ్బీనెస్ ఉంటాయి. అవి స్లిమ్ అండ్ అంత చబ్బీనెస్ ఉండదు, కాకపోతే స్విఫ్ట్ ఉంటుంది, స్లీక్ ఉంటుంది. ఓకే, దాని ఫర్ తోటి కొంచెం లుక్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇదేంటంటే ఇదేంటంటే ఇది ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది, చూడడానికి బొద్దిగా చబ్బీగా బాగుంటుంది. ఓకే, సో ఎవరికైతే కంపానియన్ కావాలి అని అనుకునే వాళ్ళకి దే కెన్ అడాప్ట్ దిస్. ఐ థింక్ కంపానియన్ అనుకునే వాళ్ళకి గోల్డెన్ కానీ ల్యాబ్ దే కెన్ చూస్ బిట్వీన్ దెమ్. బట్ హెయిర్ ఎవరికైతే తక్కువ కావాలో దే కెన్ గో ఫర్ ల్యాబ్. అండ్ ఇది బికాస్ ఇట్ ఇస్ అ లార్జ్ బ్రీడ్ కదా అన్న, మీడియం బ్రీడ్ వస్తుంది. మీడియం గోల్డెన్, జర్మన్ ఇదంతా కమ్స్ అండర్ మీడియం. లార్జ్ బ్రీడ్ ఏంటంటే గ్రేడెన్, సెయింట్ బెర్నార్డ్, మాస్టిఫ్స్, ఇవి లార్జ్ బ్రీడ్. జర్మన్ మీడియం బ్రీడ్ కిందకి వస్తుంది, మీడియం. బట్ ఐ థింక్ జర్మన్ ఇస్ లార్జ్. నో, ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్, ఇట్ ఇస్ నాట్ లార్జ్. ఆర్ యు షూర్? 100%. పోల్ పెట్టుకుందాం, నేను కరెక్టా అన్న కరెక్టా మీరు కింద చెప్పండి. రాయల్ కెనల్ లో మీడియం స్టార్టర్ అని ఉంటుంది. ఇఫ్ ఇట్ ఇస్ అ మీడియం బ్రీడ్ కి మీడియం స్టార్టర్ ఉంటుంది, దాని మీద లోగో కూడా ఉంటుంది, చూసుకో అక్కడ. అంటే దాంట్లో మ్యాక్సీ ఎక్కడో కాదు, నీకు ఎగ్జాంపుల్ ఇక్కడనే చూపిస్తాను. అవును, మ్యాక్సీ మీడియం, జైంట్ లో లార్జ్. I believe that still German is a large breed. It look like మీరు అది లార్జ్ గా కనిపిస్తుంది కాబట్టి లార్జ్ బ్రీడ్ అనుకుంటున్నారు, కానీ ఇట్ కమ్స్ కేటగిరీలో మీడియం బ్రీడ్ కిందకి వస్తుంది. సో ఐ థింక్ దెన్ జర్మన్ మన గోల్డెన్ అండ్ ల్యాబ్ ఫుడ్ అంతా సిమిలర్. ల్యాబ్, జర్మన్, ఇది గోల్డెన్ రిట్రీవర్, ఇదంతా ఫుడ్ సిమిలర్, కాకపోతే అది కొంచెం ఎక్కువ తింటుంది, కొంచెం లిటిల్ బిట్, నాట్ మోర్ దెన్ గోల్డెన్. కొంచెం జర్మన్ ఎక్కువ, వర్కింగ్ డాగ్ కాబట్టి కొంచెం ఎక్కువ తింటుంది, కొంచెం ఆల్మోస్ట్ సిమిలర్, ఒక 5-10% ఎక్కువ ఉంటుంది. అచ్చా.
అన్న మరి ఓవరాల్ ఒక మెయింటెనెన్స్ కాస్ట్ చెప్తారా? 2000 రూపీస్ అవుతుంది మినిమం. ఫుడ్ 2000. గ్రూమింగ్ ఏముంటుంది దీనికి? హెయిర్ కట్ ఉండదు. అవును. ఏముండదు దీనికి. ఓకే. జస్ట్ బ్రష్ తీసుకోవాలా కొంచెం ఒక 5 అండ్ సో బికాస్ ఇట్స్ అన్న చెప్పినట్టు మీడియం బ్రీడ్ కాబట్టి యూ విల్ హ్యావ్ డిఫరెంట్ దోస్ నెయిల్ కటర్స్ మీరు ఏంటో చేసుకోవచ్చు కొంచెం చూసుకొని. డాగ్స్ వస్తాయి నెయిల్ కటర్స్ ఉంటే దాంతో చేసుకోవచ్చు. యాక్చువల్లీ చాలా మంది రికమెండ్ చేయరన్న నెయిల్ కటింగ్ ఫ్రమ్ ఆర్ సైడ్, అంటే ఓన్గా చేయడం రికమెండ్ చేయరు. అంటే అట్లా ఏం లేదు, నీకు అలవాటు అయితే చేసుకోవచ్చు. స్టార్టింగ్ అయితే వద్దు. ఎందుకంటే మనకి పింక్ వైట్ ఎట్లుంటుంది, వైట్ ఎక్సెస్ వస్తుంది కదా, అక్కడనే కట్ చేయాలి. పింక్ దగ్గర కట్ చేస్తే బ్లడ్ వస్తుంది. సో అలవాటు ఉన్న వాళ్ళకి మెల్లగా చేసుకుంటే వచ్చేస్తుంది. అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు, అది పెద్ద విద్య ఏం కాదు. చూసినప్పుడు మనం మీకు దగ్గర నుంచి చూపెట్టాను. ఐస్ చూడండి ఒకసారి. నెయిల్ కట్ అన్నారు కదా, ఇది ఆల్రెడీ నెయిల్ కట్ అయిపోయింది. లేకపోతే చూపిస్తుంది ఆల్మోస్ట్ కట్ అయిపోయింది. ఇక్కడ నుంచి వైట్గా వస్తుంది ఎక్సెస్, అదే కట్ చేయాలా. ఇట్లా పట్టుబెట్ట పక్కడు మూవ్ చేయకన్నా. గుడ్ క్వాలిటీ బ్రో, గుడ్ క్వాలిటీ. ఇంట్లో షో క్వాలిటీస్ ఉంటాయి, ఇంట్లో పెట్ క్వాలిటీస్ కూడా ఉంటాయి. ఓకే. ఏజ్ ఎంత అన్న? ఇది 45 days. 45 days అగైన్ ఐ థింక్ మీ దగ్గర ఉన్న 45 days పప్పీస్, 50 days పప్పీస్ అన్నీ కూడా హ్యూజ్గానే ఉన్నాయి. అదేలే మీరు చెప్పినట్టు క్వాలిటీ మంచిగా ఉంటుంది, హ్యూజ్ ఉంటుంది. హలో ఇప్పుడు అది ఉందా మాల్టీస్? అవును, అది 45 days పప్పీ. సో బట్ అన్న చిన్న బ్రీడ్లో చిన్నగా ఉండాలి, పెద్ద బ్రీడ్లో పెద్దగా ఉండాలి, మీడియం బ్రీడ్లో మీడియం పెద్దగా ఉండాలి అట్లా. బట్ ఐ వాంట్ టు నో అన్న వాట్ ఇస్ ద సీక్రెట్ బిహైండ్ దిస్? అంటే నిజంగానే మీ దగ్గర కొన్ని పప్పీస్ అయితే నిజంగా క్వాలిటీగా కనిపిస్తూ ఉంటాయి. అంటే 45 days, 100%. వాట్ ఈస్ ద సీక్రెట్ కస్టమర్స్ వాంట్ టు నో? సీక్రెట్ ఏం లేదు ఇందులో. బికాస్ ఆఫ్ ఐ వాంటెడ్ టు గివ్ ద బెస్ట్ క్వాలిటీ టు మై క్లయింట్స్. దట్ ఈస్ మై థింగ్, మై మెయిన్ మోటో. ఒకటి నేను చెప్తాను, నాట్ మెయింటెనెన్స్లో కూడా తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం క్వాలిటీ కూడా చూస్ చేసుకునేటప్పుడు మంచి పేరెంట్స్ టు పేరెంట్స్. ఇప్పుడు ఒక మంచి పేరెంట్ ఉంది, దానికి ఏ సెట్ అవుతుందో అవుట్పుట్ ఎట్లా వస్తుందో మాకు అర్థమైపోతుంది. సో దీనికి ఏది మ్యాచ్ చేస్తే అవుట్పుట్ ఎట్లా వస్తుందో దానికి మ్యాచ్ చేసి తీస్తాం. బికాస్ ఆఫ్ అన్న హ్యాస్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఈవెన్ యువర్ పేరెంట్స్ ఇట్స్ కమింగ్ ఫ్రమ్ దేర్ కదా. మన కెనల్ ఉంటాయి కొన్ని. ఏమంటుందంటే మన కెనల్ ఉంటాయి కొన్ని, మన క్లయింట్ తీసుకెళ్ళిపోతారు మేటింగ్ చేపిస్తారు. ఫీమేల్ తీసుకెళ్తే నా దగ్గర మేల్స్ ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా, నేనే మేట్ చేపిస్తాను, నేనే బైబ్యాక్ చేసుకుంటాను. ఎందుకంటే నా బ్లడ్ లైన్ నా క్వాలిటీ కాబట్టి. అదొకటి. రెండోది ఏంటంటే మనకి ఎట్లా చేస్తే ఏదైతే మంచి ద బెస్ట్ డాగ్స్ తోటి మేట్ చేపించి పిల్లలు కూడా బెస్ట్ చేస్తాయి. అంతేగాని ఏదో సీక్రెట్ ఏం లేదు. ఎండ్ ఆఫ్ ద మై ఇంటెన్షన్ ఈజ్ ఎట్లయినా పెంచేది 12 to 15 years ఉంటుంది కాబట్టి. సో డాగ్ అనేది మంచిగా కనిపించాలా, బెస్ట్ క్వాలిటీ ఉండాలా, కస్టమర్ షుడ్ ఫీల్ హ్యాపీ, సాటిస్ఫై ఉండాలి. దాన్ని చూసి few other people will come. Okay, when the people will get satisfied, they will refer to other people. That how I think that how business works. Hello. Satisfaction లేదా అనుకోండి కస్టమర్కి, he never referred to others, right? అంతే కదా. 12 to 15 years మన డాగ్ బయట దగ్గర ఉంటుంది, నేను చెప్పే అవసరం లేదు. జనరల్గా కొంతమంది ఏమనుకుంటారంటే డానీ అన్న కబీర్ని కొనేసాడు, అలాంటి కొన్ని కామెంట్స్ చేస్తుంటారు. అట్లా కబీర్ని నేను కొంటే నువ్వు నా దగ్గరనే ఉండాలి కదా, వేరే స్టోర్కి ఎందుకు పోతావు నువ్వు? అలా ఏముండదు గైస్. బేసిక్లీ మనం ఓన్లీ బెస్ట్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తారు. నాకు ట్రస్ట్ ఉన్న షాప్స్కి మాత్రమే వెళ్తాను. నేనే కాదు, చాలామంది ఇంకా వేరే వీడియోస్ కూడా వస్తుంటాయి డానీ పెట్స్ అండ్ కెనల్స్ది, మీరు అది కూడా చూడొచ్చు యూట్యూబ్లో. సో గైస్ చెప్తున్నా కదా, నేను వెళ్ళే షాప్ ఉంటే ట్రస్టబుల్ షాప్స్ మాత్రమే నేను వెళ్తాను, ప్యూర్ బ్రీడ్ షాప్స్ మాత్రమే. అండ్ డానీ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ షాప్ ఇన్ హైదరాబాద్. అది నేనే చెప్పడం కాదు, సెలబ్రిటీస్ నుంచి చాలామంది తీసుకుంటూ ఉంటారు అన్న దగ్గర. సో దట్స్ అ ప్రూఫ్ ఇన్ ద పుడ్డింగ్ అంటారు కదా, అలా ఉంటుంది. సో నా ఫైనలీ ప్రైస్ ఆఫ్ ల్యాబ్ మీకు 18,000 మెయిల్ పడుతుంది, 14,000 ఫీమేల్ పడుతుంది. ఇందులో ఇంకా తక్కువ క్వాలిటీ అయితే ఇంకా తక్కువ ప్రైస్ వస్తుంది. ఓకే, కొంచెం షో క్వాలిటీ అయితే ప్రైస్ విల్ బి డిఫరెంట్ ఉంటుంది. ఇదే బ్రీడ్ కాదు మన దగ్గర, బెల్జియం మాల్నాయిస్, న్యూ ఫౌండ్లాండ్ అన్ని బ్రీడ్స్. ఇప్పుడు అన్ని బ్రీడ్స్ చూపించని కష్టం కాబట్టి మీకు ఏ బ్రీడ్ కావాలా, ఫ్రెంచ్ బుల్డాగ్స్ కానీ, అలస్కన్ మ్యాలముడ్స్ కానీ, మీకు ప్రతి ఒక్క బ్రీడ్ మన దగ్గర దొరుకుతుంది. మీరు నాకు కాల్ చేయండి, నేను ఐల్ గివ్ యూ ద బీగిల్ కూడా ఉంటాయి. అన్నీ ఒక దాంట్లో చూపించలేము కాబట్టి వాట్ ఎవర్ యూ వాంట్, మీకు ఏ బ్రీడ్ కావాలో కొంచెం వెయిట్ చేస్తే ఏంటంటే ఐ క్యాన్ గెట్ యూ ద బెస్ట్ వన్. ఎందుకంటే అప్పటి వరకు పప్పీస్ రెడీగా ఉండాలి, మదర్ మిల్క్ తాగాలి.
సో మీకు ఇది ఇంకొకటి నేను చాలాసార్లు చెప్పినట్టు మీ అదర్ స్టేట్స్లో కూడా నేను పంపిస్తాను. మీ ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణలో అయినా ట్రాన్స్పోర్టేషన్ అవైలబిలిటీ ఉన్న ప్లేసెస్కి నేను పంపిస్తాను. మీరు అక్కడ లోకల్లో ట్రై చేయండి, దొరకకపోతే నాకు కాంటాక్ట్ చేయండి. అంటే మన దగ్గర ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్లో డెలివరీ మాత్రం చాలా స్విఫ్ట్గా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ ఆల్ ఓవర్ ఇండియా కూడా డైరెక్ట్గా డెలివరీ చేస్తారు. ఇంకోటి మీ పప్పి వచ్చే వరకు, మీ ఇంటికి వచ్చే వరకు వాళ్ళని బాధ్యత అనమాట. సో దే టేక్ ద రెస్పాన్సిబిలిటీ. అన్న ఒకసారి అడ్రస్ చెప్తారా మీరు క్లియర్గా? మనకి పంజాగుట్ట నుంచి కొంచెం ముందుకు వస్తే నాగార్జున సర్కిల్ ఉంటుంది. రైట్స్ కొంచెం ముందుకు వస్తే రైట్ సైడ్లో చట్నీస్ రెస్టారెంట్ ఉంటుంది. దాని పక్క బిల్డింగే ఉంటుంది, మెయిన్ రోడ్ మీద ఉంటుంది. ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? తీసుకునేటప్పుడే తీసుకొని బాధపడే కన్నా తీసుకునే ముందే కొంచెం టైం తీసుకోండి. ఏంటి ఎందులో బెస్ట్ ఉంది, క్వాలిటీ ప్రైస్ డిఫరెన్స్ ఎందుకు ఉంది, క్వాలిటీ ఏం డిఫరెన్స్ ఉంది, కొంచెం టైం తీసుకొని చూసి తీసుకోండి. తీసుకొని తీసుకున్నాక ఇట్లా ఒకసారి తీసుకున్నాక కొన్నాక అది పెరిగినాక మంచిగా రాలేదు అనుకోండి, హైట్ అయినా క్వాలిటీ అయినా సిక్ అన్హెల్తీగా ఉన్నా లైఫ్ అంతా బాధపడుతుంటుంది దాన్ని చూసుకోలేక. తీసుకునే ముందే చాలా తెలివిగా ఆలోచించి మీరు రీసెర్చ్ చేసి చేసుకోండి. సో తొందర తీసేసుకొని పప్పి క్యూట్గా ఉంది, ఊరికి పప్పీస్ కూడా అంటే జనరల్గా స్ట్రీట్ డాగ్స్ కూడా క్యూట్గా ఉంటాయి చిన్నప్పుడు. సో వెన్ పప్పీ డాగ్ పెద్దగా అయినాక దాని అసలు ఫీచర్స్ అనేది బయటకు వస్తుంది అంటే పెరిగినాక. సో చిన్నప్పుడు అన్ని క్యూట్ ఉన్నాయని తొందరపడి పాపం క్లయింట్స్ తీసేసుకుంటారు. అదే చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. పెరిగినాక అన్న ఇట్లా వస్తుంది ఎక్కడ తీసుకున్నా అంటే పలానా ఇట్లా దగ్గర తీసుకున్నానండి. ఓకే, ఇది క్వాలిటీ అట్లా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏమైనా చేయొచ్చు అంటే ఏం చేయలేము, ఎందుకంటే ఆ జెనెటిక్స్ అట్లా ఉంటాయి, ఆ క్వాలిటీ అట్లా ఉంటుంది, దాన్ని మనం ఏం చేయలేము అని చెప్తా. అరే సో అనుకున్నాం కానీ నేను ఇయర్ బై ఉంది అని చెప్పేసి తీసుకున్నామన్నా అని మొన్న కూడా క్లయింట్స్ చెప్పారు. సో తీసుకునేటప్పుడు జస్ట్ మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి తీసుకొని మీరు క్వాలిటీ చూడండి ఇక్కడ చేయడం ఎక్కడైనా చూసి తీసుకోండి. తొందరపడి పైసలు టైము అంతా వేస్ట్ చేసుకోకండి. చూసి మీకు ఎక్కడ తక్కువ ఉంది, ఎక్కడ ఓన్లీ ప్రైజే కాదు, ఇప్పుడు క్వాలిటీ తగ్గట్టు ప్రైస్ ఉంటుంది. ఎక్కడ మంచిగా ఉంది, హెల్తీగా ఉంది, ఎక్కడ క్వాలిటీ బాగుంది చూడండి. మీకు ఎక్కడ మంచిగా అనిపిస్తే అక్కడ తీసేసుకోండి. అది నేను చెప్పేది. తీసుకున్నాక బాధపడకండి, అది నేను మోసపోకండి. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. నేను ఎవ్రీ వీడియో ఏది ఎట్లా ప్యూర్ ఎట్లుంటుంది అని నేను చెప్తుంటా. సో ఎండ్ ఆఫ్ ద డే పీపుల్ అంటే క్లయింట్ హ్యాస్ టు be happy and satisfied. Thank you so much Anna for showing us nice puppies today, and please guys like cheyandi, share cheyandi and channel ni subscribe cheskandi. డానీ పెట్ స్టోర్ అండ్ కెనల్స్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. అది నేను క్వాలిటీ మన దగ్గర ఏమేమి ఉన్నాయో పప్పీస్ డైలీ అప్డేట్ చేస్తుంటా, ఏమేమి స్టాక్ వస్తుంది పోతుంది అట్లా అని చెప్పి మీకు ఈజీగా ఉంటుంది. ఏం స్టాక్ మా దగ్గర ఉందో చూసుకొని కూడా. Done guys, bye.